నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మోజ్ జలసంధి ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తుంది. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఈ మార్గాన్ని ఇరాన్ క్లోజ్ చేసింది. దీంతో ప్రపంచ దేశాలకు చెందిన అన్ని నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇరాన్ అనుమతి లేకుండా ప్రయాణించాలంటేనే ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. కానీ ఇలాంటి గడ్డు కాలంలోనూ భారత్ తనదైన ముద్ర వేసింది. హార్మోజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం భారత దౌత్య నీతికి నిదర్శనం. ప్రస్తుతం హార్మోజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి జోన్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20% ఆ యొక్క గ్యాప్లో నుంచే హార్మోజ్ జలసంధి నుంచి గుండానే వెళ్ళాలి. ఇరాన్ తన సైనిక పటిమతో ఈ మార్గాన్ని పర్యవేక్షిస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ లేదా ఐరోపా దేశాలకు చెందిన నౌకలు ఈ మార్గంలో కనిపిస్తే ఇరాన్ దళాలు వెంటనే అడ్డుకుంటున్నాయి లేదా స్వాధీనం చేసుకుంటున్నాయి, వినకపోతే దాడి చేస్తున్నాయి. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ ఇదే సమయంలో భారత్ మాత్రం తన తెలివైనటువంటి విదేశాంగ విధానంతో సేఫ్ జోన్లోకి చేరింది. ఈ అద్భుతం వెనుక భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన కృషి వెలకట్టలేనిది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీతో నిరంతరం టచ్లో ఉన్నారు. కేవలం గత కొద్ది రోజులలోనే వీరిద్దరి మధ్య 3 సార్లు కీలక చర్చలు జరిగాయి. నిన్న జరిగిన ఫోన్ కాల్లో భారత్ అవసరాలను, అంతర్జాతీయంగా భారత్ పాటిస్తున్న తటస్థ వైఖరిని జైశంకర్ స్పష్టంగా వివరించారు. ఈ చర్చల ఫలితంగానే భారత జెండాతో ఉన్న నౌకలను తాము అడ్డుకోబోమని ఇరాన్ హామీ ఇచ్చింది. ఈ దౌత్య విజయం కేవలం మాటలకే పరిమితం కాలేదు, ప్రాక్టికల్గా కూడా నిరూపితమైంది. పుష్పక్, పరిమల్ అనే 2 భారతీయ చమురు ట్యాంకర్లు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈరోజు హార్మోజ్ జలసంధిని దాటి భారత్ వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. సో ఈ పరిణామం ప్రపంచ దేశాలకు ఒక బలమైనటువంటి సందేశాన్ని పంపింది. ఒకవైపు రష్యాతో, ఇజ్రాయెల్తో సత్సంబంధాలు కొనసాగిస్తూనే మరొక వైపు ఇరాన్ లాంటి దేశాలతో భారత్ తన స్నేహాన్ని నిలబెట్టుకుంటుంది. జైశంకర్ కేవలం ఇరాన్తోనే కాదు, రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతో కూడా చర్చలు జరిపి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో భారత్ వాటాను భద్రపరిచారు. యుద్ధం వల్ల ప్రపంచమంతా ఇంధన కష్టాలలో ఉన్న భారత్కు మాత్రం చమురు సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. నిజంగా ఇది భారత్ సాధించిన గొప్ప విజయం. అగ్రరాజ్యాలు సైతం చేయలేని పనిని భారత్ తన శాంతి మంత్రం, దౌత్య వ్యూహంతో సాధించి చూపింది. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం అంటుంది దట్ ఈజ్ భారత్ అని.